రాష్ట్ర చెల్లింపుల వ్యవస్థ సీఎంఎఫ్ఎస్ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థపై భద్రతపై సందేహాలు లేవనెత్తింది. చెల్లింపులు, ఇతర లావాదేవీలు ఈ వ్యవస్థ ద్వారా సురక్షితం కాదంటూ ఈ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టేలా పలు సంఘటనలను ఉదహరించింది. రాష్ట్రానికి చెందిన అన్ని రాబడులు, చెల్లింపులు సీఎంఎఫ్ఎస్ ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వ అకౌంట్లకు ఆడిట్ చేయడానికి కాగ్ ఈ వ్యవస్థలోని సమాచారంపై ఆధారపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా జరిగే లావాదేవీలు సమగ్రత, విశ్వసనీయత కీలకమని భావించి వీటిపై కాగ్ అధ్యయనం చేసి నివ్వెరబోయే వాస్తవాలను బయటపెట్టింది. సీఎంఎఫ్ను నిర్వహించే ఏపీ సీఎంఎఫ్ఎస్ ఇచ్చిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్న కొన్ని శాఖలు లావాదేవీలను పరిశీలించి నివేదిక రూపొందించింది. సీఎంఎఫ్ ఎంతవరకు భద్రం, ఈ వ్యవస్థను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఏంటన్న ప్రశ్నలకు రాష్ట్ర ఆర్థిక శాఖ కానీ, ఏపీ సీఎంఎఫ్ కానీ సమాచారం అందించలేదని కాగ్ ఆ నివేదికలో పేర్కొంది. వ్యవస్థ ద్వారా బిల్లులు చెల్లింపులు చేస్తున్నారు, కానీ ఈ వ్యవస్థలో నకిలీ బిల్లులు గుర్తించేందుకు అవకాశం లేదు. ఈ లోపం వల్ల 2018 ఏప్రిల్ నుంచి 21 సెప్టెంబర్ వరకు 141 నకిలీ బిల్లుల కోసం 968 కోట్లు చెల్లించారు. ఇది ఖజానాకు నష్టం. వీటిని తిరిగి వసూలు చేయడం కోసం ప్రభుత్వానికి కాగ్ సూచనలు చేసింది. ఈ వ్యవస్థలో ఏదైనా ఒక విభాగంలో ఎన్ని చెల్లింపులు చేయాలన్న పరిమితిపై నియంత్రణ లేకపోవడంతో 2018 ఏప్రిల్ నుంచి 21 సెప్టెంబర్ వరకు 193 మంది ఖజానా అధికారులు, డీడీఓల పరిధిలో 2500 మంది పెన్షనర్లకు సంబంధించి 2800 కోట్లు డబ్బు అధికంగా డ్రా చేశారు. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువ డబ్బు డ్రా చేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాగ్ సూచించింది. బిల్లు, లబ్ధిదారుడు చెల్లించాల్సిన మొత్తం మధ్య స్పష్టత లేకపోవడంతో 43 లక్షలు దుర్వినియోగమైంది. ఆర్థిక శాఖలో క్యాష్ డేట్ విభాగం ప్రీమియం లేకుండా సీఎంఎఫ్ బ్యాగెండ్ ద్వారా 144 పీడీ ఖాతాలు సృష్టించారు. అంతేకాక 2019 మార్చి నుంచి 2021 మార్చి వరకు 3,41 కేసుల్లో పీడీ ఖాతాల నుంచి 21,568 కోట్లు ల్యాప్స్ అయ్యాయి. ఈ వ్యవహారాన్ని ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా సీఎంఎఫ్ బ్యాక్ఎండ్ విభాగం నుంచి చేయడంతో లావాదేవీల నిర్వహణ, బిల్లు రద్దు ఆర్థిక శాఖ దృష్టికి రాలేదు. ట్రెజరీ స్థాయిలో ఆమోదం పొందిన బిల్లులు చెల్లింపుల కోసం ఈక్బేర్కు పంపకుండా అధికారిక ధృవీకరణ పేరుతో ఆపడానికి కాగ్ తప్పుపట్టింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బిల్లులను ఆపి ఉంచడం ఈ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపమని కాగ్ పేర్కొంది. లావాదేవీ జరిగినప్పటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో ఆర్బీఐ నుంచి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. కానీ 1,86,000 కోట్ల రాబడులకు సంబంధించి 11,59,000 చలనాలకు ఆర్బీఐ నుంచి 196 రోజులు ఆలస్యంతో వచ్చాయి. సీఎంఎఫ్, సిపిన్ నగదు డేటాను రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న జీఎస్టీసీ డేటాలోని సిపిన్ నగదు డేటాలో పోల్చి చూడగా 73,000 లావాదేవీల్లో సంబంధిత డీడీఓలు, సిపిన్లను తప్పుగా నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న 264 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో ఆ డీడీఓలు విఫలమయ్యాయి. ప్రభుత్వం డీసీ బిల్లుకు సమర్పణకు 90 రోజులు గడువు నిర్దేశించిన 2,054 మంది డీడీఓలు 91 రోజుల నుంచి 1,306 రోజుల వ్యవధిలో సమర్పించారు. ఈ డీసీ బిల్లుల సంఖ్య 2 కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ 104 మంది డీడీఓల వద్ద 3 నుంచి 35 బిల్లుల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.